రాజ్యాంగ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మానం గారు ఇక్కడికి వచ్చేసినారు. అందరూ సీట్లలో అందరూ కూర్చోండి. సీట్లలో మీరు అందరూ సీట్లలో కూర్చోండి. సీట్లలో కూర్చోండి.
అందరూ సీట్లో కూర్చోండి. తెప్పి ఉంటుంది భయపడి తీసుకోండి. ఈరోజు తెలంగాణ రాజ్యాంగ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు ఎంఎస్ దీపారాయణ గారు రావడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు సుధాగా నరశేఖర్ గౌడ్ గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ గారు రంగారెడ్డి జిల్లా మరియు ఈ సభని ఏర్పాటు చేసింది మెడ సుధాకర్ గారు. అదేవిధంగా పార్టీ ఉపాధ్యక్షులు రోహిల్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలా కొంచెం కృష్ణ చెప్తాం పేర్లు అర్థం చేసుకోండి. ఈ సభను అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి బీసీ కార్యకర్తకి బీసీ నాయకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకసారి మన మెండ సుధాకర్ గారు మాట్లాడవలసి కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ నమస్కారాలు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. వల్లభాయ్ నాయకత్వం, వల్లభాయ్ నాయకత్వం, వల్లభాయ్ నాయకత్వం. టీఆర్పీ, టీఆర్పీ జిందాబాద్, టీఆర్పీ జిందాబాద్. ఈరోజు మన బీసీలకు అండగా ఉండే మల్లన్న గారు ఇచ్చేశారు. మన అందరం కూడా మల్లన్నకు సపోర్ట్ గా నిలబడాలి. మనకు ఏ కష్టం వచ్చినా మనకు మల్లన్న గారు సపోర్ట్ ఉంటారు కాబట్టి మనం టీఆర్పీ పార్టీలో గట్టిగా నిలబడాలి. 10 మందిని చేర్చాలి. అప్పుడే మన పార్టీ బీసీల పార్టీ ముందుకు వస్తుంది. మన బీసీల అంతా బలపడతాము. లేదంటే మల్లన్న గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అంతో కొంత మనకు ధైర్యం ఉంది. మల్లన్న గారు ఇట కాబోయే రోజుల్లో సీఎం అయిపోతే 2028లో సీఎం అయితే అప్పుడు చూడండి మన బీసీలందరూ ఏ విధంగా సంస్థలు గొడవ కొట్టి పుల్లులాగా సింహాలాగా తిరుగుతారో చూడండి. అప్పుడు ఇప్పుడు మన మల్లన్న మనం సీఎం చేయాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాం. ఈ 2028లో మల్లన్న గారిని ఒక్కసారి చేతులు ఎత్తండి. అందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. 2028లో మల్లన్న గారిని సీఎం చేద్దామా, చేద్దామా, చేద్దామా. మల్లన్న గారు అన్నగారు చూస్తున్నా మాట్లాడాలి.
వస్తుందా? మైక్ రోజు మైక్ ఉందా? అడగట్టు. హలో 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 గారు బీసీల గురించి మనకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కావున మనం అందరం కలిసి మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలని నెక్స్ట్ సీఎంగా కోరుతున్నాం. అధ్యక్షులు రమేష్ అన్న గారు వేదిక వేదిక మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మోదేలా అధ్యక్షులు గారికి మరియు మూసాపేట అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. తీన్మార్ మల్లన్న గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అండగా మనం ఎప్పుడు ఉండి అనుక్షణం తీన్మార్ మల్లన్న గారికి అండగా ఉండి మన అన్న ఆశయాలని ప్రజలకు తీసుకెళ్ళి అన్నను 2028 ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జై టిఆర్పి మల్లన్న గారి నాయకత్వం అయితే నివర్తలేదు. అందరూ చేయలేవు. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. జై టిఆర్పి. కొంచెం కొంచెం వచ్చింది ఇప్పుడు. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమం రూపశిల్పి మీ అందరి అభిమాన నాయకుడు సోదరులు సుధాకర్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కాంక్షించి 2028లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని, ఓసీ వ్యక్తి చివరి రేవంత్ రెడ్డే ఓసీ చివరి కావాలని చెప్పి ఛాలెంజ్ చేసి మీ ముందుకు వచ్చి తిరుగుతున్న మనందరి సోదరులు, మన నాయకులు తీన్మార్ మల్లన్న గారుకు మీరంతా ఘనస్వాగతం చెప్పాలని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక సోదరు ఓదేలు యాదవ్ గారు, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ గారు, నర్సింగ్ ముదిరాజు గారు, రాజు గారు, సుదర్శన్ గారు, మిగతా సోదరులందరికీ పేరు పేరున మీ అందరికీ కింద చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి మెయిన్ కారకుడు సుధాకర్కు వెనుక ఉండి అన్ని నడిపించి చంద్రశేఖర్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిగతా సోదరులందరూ కూడా పేరు పేరున మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏం లేవు, కానీ ఒక ఎన్నికల వాతావరణం సృష్టించి సుధాకర్. అందుకు సుధాకర్ మనస్ఫూర్తిగా మీరు అందరూ చప్పట్లతోటి స్వాగతం చెప్పాలి. ఈ మూసాపేట్ డివిజన్లో వచ్చే ఎన్నికల్లో సుధాకర్ 100% కార్పొరేట్ గెలుస్తాడు. మళ్ళా ఆశీర్వాదంతో మీరందరూ కూడా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడంతా కార్మికులు, కర్షకులు ఉంటారు, కార్మికులు ఉంటారు, ఎక్కడెక్కడో వచ్చి ఉంటారు. వాళ్ళందరి హక్కుల కోసం టీఆర్పీ మల్లన్న గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. మీ హక్కుల కోసం పోరాడతాడు మల్లన్న. అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ 2028 వరకు నిద్రపోకుండా ఒక రాజ్యాధికారం ఏ విధంగా తేవాలి, ఎట్లా తేవాలో తిరుగుతున్న రాష్ట్రం అంతా. ఆ క్రమంలో ఈరోజు మూసాపేటకు ఈ భరత్ నగర్కు రావడం జరిగింది. మనం అందరము మరొకసారి హర్షధ్వానాల ద్వారా స్వాగతం చెప్పాలని మీరు అందుకే చెప్పండి. కూకుడుపల్లి ఒక నాంది, కూకుడుపల్లి ఫస్ట్ సభ ఇది. దీన్ని అంచెలంచెలుగా పెట్టి పక్కన కాన్స్టిట్యూషన్ కానీ పక్క డివిజన్లు అన్నింటినీ అయ్యే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని కృషి చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ పిలుస్తాను. జై టిఆర్పి, జై టిఆర్పి, జై బీసీ. నమస్కారం అందరికీ. గౌరవనీయులు మల్లన్న గారు మాట్లాడుతున్నారు.
మూసాపేట డివిజన్లో భరత్ నగర్లో మన బీసీ బిడ్డ సుధాకర్ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఈ డివిజన్కు తీసుకొచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని జెండా రూపంలో ఎగిరేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ జెండా ఎందుకు అవసరం, ఈ జెండా ఎవరిది, దీని ఎజెండా ఏందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీల సొమ్ము అగ్రవర్ణాలు తినుకుంటూ, మన సొమ్ము తినుకుంటూ, పెత్తనం చేసుకుంటూ మన మీద అన్యాయంగా మన వర్గాలని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ ఆపడం కోసం రెడ్డిల కోపార్టీ, వెలుమోల కోపార్టీ, బాపనోల కోపార్టీ పార్టీ లేనిది బీసీలకిగా. అందుకోసమే 78 ఏళ్ల తర్వాత మన బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకొచ్చినాం. ఆ పార్టీ జెండానే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఎగరేసుకున్నాం. మొత్తం జిహెచ్ఎంసీలో అన్ని డివిజన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణం పూర్తి చేసుకోబోతా ఉంది. త్వరలోనే అన్ని డివిజన్లో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమాయత్తమవుతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఉంది. ఎవరిది పార్టీ, ఎందుకోసం వచ్చింది పార్టీ అంటే ఇది మన బీసీల పార్టీ. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పి మన వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్నటువంటి 27% రిజర్వేషన్ని 19% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ను ఆమోదించాల్సిన బీజేపీ పార్టీ దాని గురించి సపోర్ట్ చేస్తలేదు. అంటే మన పాలు మనకివ్వడానికి, మన వాటా మనకివ్వడానికి 3 పార్టీలు సిద్ధంగా లేవు. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన బీసీల కోసం పార్టీ పుట్టాల్సినటువంటి అవసరం ఏర్పడి పుట్టింది. ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి ఇంకా 2-3 విషయాలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ రెడ్డోళ్ళది, వాళ్ళ కోటేస్తే రెడ్డి గారే బలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎలుమోళ్ళది, వాళ్ళ కోటేస్తే ఎలుమోళ్ళే బలుస్తారు. బీజేపీ పార్టీ బాపనోళ్ళది, వాళ్ళ కోటేస్తే వాళ్ళే దొడ్డుగైతారు. మరి 78 ఏళ్ల సంది వాళ్ళకే వేసుకుంటూ పోతా ఉన్నాం కదా. మన బతుకులు మారినా ఏమన్నా? ఏం మారలే. మళ్ళా బిచ్చగాల లెక్క రెడ్ల ఇండ్ల కాడ, వెలమల ఇండ్ల కాడ కూర్చొని మాకు ఇల్లు కావాలి, మాకు పెన్షన్ కావాలని అడక్క తినే పరిస్థితి. అందుకోసమే మన పార్టీ వచ్చింది. ఇవాళ మన జాతుల కోసం వచ్చిన పార్టీ ఎవరిని బిచ్చమడగడానికి సిద్ధంగా లేదు. మీ ఓట్లే వద్దు పోర్రా భయ్య నిలగొడతా ఉన్నాం వాళ్ళని. మీ ఓట్లే వద్దు పోరని, ఎందుకంటే వాళ్ళ తాను ఓట్లు లేవు, టపీస్ లేవు. ఉన్న ఓట్లన్నీ మన తానున్నాయి. కానీ మనల్ని ఓటు బ్యాంకులుగా చూపెడుతూ మన జాతులను మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ జెండా ఎగరేసుకున్నాం. త్వరలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ చూసినా కూడా ఇవాళ గ్రామానికి బీసీల పంచాయతీ నడుస్తూ ఉంది. బీసీలమంతా ఒకటని పంచాయతీ నడుస్తూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఒకటి చూసినా నేను వీడియో. మన ముదిరాజు బిడ్డని సంతోష్ రెడ్డి అనే ఒక ఆయన హత్య చేయించినట్ట ఇంత కొద్దిసేపటి క్రితమే. ఎందుకు చేయించిందంటే ఈ ముదిరాజు మీద గెలవలేకపోతున్నాడు వాడు. అందుకోసమే మొన్న చూసిన నాగర్ కర్నూలు ఏదైంది, మన సాగరోళ్ళ బిడ్డని కాలుతో తొక్కి చంపిర్రు రెడ్లు. ఇంకో తాన దాడులు చేసిర్రు. వాళ్ళని ఎదుర్కోవడం కోసం వాళ్ళని రాజకీయంగా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంతా మనం ఓట్లు వేస్తే వాళ్ళకి గర్వం పెరుగుతూ ఉంది. ఇక ఓటు లేదు, వాళ్ళకి ఏం లేదు. మన ఓట్లు మనమే వేసుకోబోతా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికలలో ఈ జిహెచ్ఎంసీని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలు కైవసం చేసుకున్నప్పుడే హైదరాబాద్ లో మన పేదవాళ్ళ ఇల్లు దక్కుతాయి, హైదరాబాద్ లో మన పేదలకు గుడిసెలు ఉంటాయి, హైదరాబాద్ లో మనము స్థలం సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ మాఫియా కప్పచెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ కంపెనీల జాగాలో మన బీసీలకు, మన ఎస్సీలకు, మన ఎస్టీలకు, మన మైనారిటీలకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. భూమి లేని పేదలందరికీ భూమిని ఇవ్వాలి, అక్కడ మీరు దోచుకపోవడం కోసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ గా చెప్తా ఉంది, జిహెచ్ఎంసీ మేయర్ పదవి బీసీలకే దక్కాలి, బీసీలకే దక్కే విధంగా
మన పార్టీ నుంచి మనం ఎజెండా తీసుకుంటా ఉన్నాం. ఇక రెండో విషయం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల ఉద్యమం చేస్తూ ఉంటే ఒక ఆయన 42% రిజర్వేషన్ ఇస్తా బీసీల నాయకత్వం వడ్డీలా అన్నట్టు. అందరు బీసీలే, రెడ్డి ఆయన బీసీ అంటుండు, వెలమాయన బీసీ అంటుండు, ఇంకొక ఆయన బీసీ అంటుండు. మరి అందరు బీసీలు అంటే మరి రిజర్వేషన్ లేకపోయినారా పోయి? మరి అందరూ వచ్చి ఏది అందరి శాఖారులే రొయ్యల మునిగే మాయమైనట్టుగా అందరు మంచోళ్ళే, ఎవరికి అవుతుంది ఏంటోళ్ళు లేదు, కానీ కోరు మాయమవుతా ఉంది. బీసీల పరిస్థితి దాడికి వచ్చింది. అందుకోసమే ఈ దొంగల సంగతి తేల్చినందుకే మన కోసం పుట్టింది పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీలో ఈ ఎర్ర కలరు మన కార్మికుల రక్తానికి ప్రతీకగా ఈ ఎర్ర కలర్ ఉంటే, మన రైతన్నలు కార్మికులు శ్రామికులు ఎవరైతే ఉన్నారో, ఏది వ్యవసాయ కార్మికులు, వాళ్ళకు వ్యవసాయదారులు కార్మికులు కలిస్తే ఈ జెండా, ఇదే మన బీసీల జెండా. అందుకోసమే మీరందరూ కూడా మనం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా మేము బీసీలమంతా ఒకటైనా ఎవరిని రానిస్తలేం, ఎవరి దగ్గరకు రానిస్తలేం. మనం ఇప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది, అని అమ్మ బీసీలంతా ఒకటైపోయారు గారా, ఇన్ని రోజులంటే వాళ్ళకి పార్టీ లేకుండే మన పార్టీ కాటినే వచ్చి కూర్చునేది. మరి ఇప్పుడు వాళ్ళకి పార్టీ వచ్చింది, ఎట్లా చేద్దాం అంటే ఒక ఆయన అంటాడు మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఒక ఆయన అంటా ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఎటు పోయారు తాత మీరంతా? ఇన్ని రోజులు మేము అడిగితే కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వలే కదా మాకు, మా బీసీలకు. అందుకోసమే ఇవాళ బీసీలందరూ కూడా అన్ని స్థాయిల్లో ఒకటైపోయినారు. బీసీ టీచర్లు ఒకటైపోయినారు, బీసీ డాక్టర్లు ఒకటైపోయినారు, బీసీ సమాజం అంతా ఒకటైపోయినటువంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు రెడ్లకు నామినేషన్ వేద్దామంటే భయం అవుతుంది వాళ్ళకు. ఎందుకు? ఈ పుట్టుకున్న ఈ బీసీలను తోడగొడతారా ఏం రాని ఓడగొడతాం. మరి ఎట్లాగో నామినేషన్ వేస్తేందుకే భయపడరు. ఇవాళ 61% మున్సిపాలిటీలు బీసీలకు దక్కినాయంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటంతో దక్కినాయి. ఇవాళ మెజార్టీ సీట్లను బీసీలు పోయినసారి 2019లో 128 మంది రెడ్లుండే, ఎవరు సర్పంచులు 128 మంది రెడ్లుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమం ప్రారంభించిన తర్వాత 112 మందికి పడిపోయారు. అంటే వాళ్ళని కుదించుకుంటూ వచ్చినాం. రేపు పొద్దుగాల మనం అందరం కూడా చేయాల్సింది ఒక్కటే, మనం బీసీ తల్లి కడుపులో పుట్టినాం, మన తల్లి మన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం బీసీల రక్తం కాబట్టి మనందరం కూడా ఈ జాతి కోసం ఏదైనా చేసే చచ్చిపోవాలి. మీ అందరు గుర్తుపెట్టుకోండి, మనకు ఒకటే ఉన్నది, ఒకటే జన్మ, మళ్ళా జన్మ లేదుగా. ఈ జన్మలోనే మన జాతుల కోసం ఏదైనా చేసిపోవాలి. ఏమి చేయకుండా చచ్చిపోవడానికి లేదు. ఉన్నారా ఎవరన్నా? పోయిన జన్మలు ఉన్నారా? ఇడా కూర్చున్న వాళ్ళ దాంట్లో ఎవరన్నా ఉన్నారా? పోయిన జన్మలో పుట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలోనే మన ప్రజల కోసం మన హక్కులు సాధించుకొని పోవాలి. ఇలా 3,04,000 కోట్ల బడ్జెట్ పెడితే, అరే మా బీసీలో 160% ఉన్నాంరా, 160 మంది మేమే ఉన్నాము, మా పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యి, మాకింత స్కాలర్షిప్లు ఇయ్యి, మాకింత బతుకుదెరువు చూపిరంటే 160% ఉన్నోనికేమో 2,000 కోట్లు మన ముఖాన కొట్టిర్రు. 105% కూడా లేనటువంటి రెడ్లు లక్షల కోట్లు తీసుకొని తింటా ఉన్నారు. సొమ్మేమో మనది, సోకు వాళ్ళది. అందుకోసమే మన వాటా మనకు కావాలంటున్నాం. మన పాలు మనకు కావాలి. ఈ భూములలో హైదరాబాద్లో ఉన్నటువంటి సర్కారు భూములలో 60% భూములు మా వాళ్ళకి కావాలి. మా బీసీలకు వాళ్ళలో ఇండ్లు కావాలి, మా వాళ్ళకి 60% పెన్షన్లు కావాలి, మా వాళ్ళకి 60% ఉద్యోగాలు కావాలి, మాకు 60% బడ్జెట్ కావాలి, మాకు 60% రాజకీయ పదవులు కూడా మా వాళ్ళకే దక్కాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్. ఇవి కాకుండా, ఇవి ఇవ్వకుండా ఈ రాజకీయ పార్టీలు ముందుకు పోతే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలకు, ఈ అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టి జిహెచ్ఎంసీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల జెండాను ఎగరేస్తుంది. దానికోసం ఇవాళ ఈ మూసాపేట డివిజనే నాంది పలికింది. ఇక్కడ మీరందరికి కూడా చెప్తా ఉన్నా, మన పార్టీ వచ్చింది. ఇన్ని రోజులు మన పార్టీ లేకుండే, ఇవాళ మన పార్టీ వచ్చింది. గర్వంగా చెప్పుకోరు, మా పార్టీ వచ్చింది, ఇన్ని రోజులు అంటే మేము మోసినాం అని చెప్పి. ఈ కండువా మెడలేసుకుంటే మన సొంత పార్టీది, మన తల్లిదండ్రులది, మన ఎల్లవది, మన పోషవ్వది, మన మార్కాండేది, మన బీరప్పది, మన కౌరేలి మల్లన్న కండువా. ఇది వాళ్ళవి కావు, ఇవి మన కండువాలు ఇవి. అందుకోసమే ఇక వాళ్లకు మనకు సోపతి లేదు. ఇవాళ నుంచి ఈ మూసాపేటలో రెడ్లకు వెలమలకు మనకు
సంబంధం తెగిపోయింది. మనం బీసీలమంతా ఒకటైపోయినాం. ఇలా మనమంతా ఐక్యంగా ముందుకు పోయి మన హక్కులను సాధించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇందిరా పార్క్ కాడ ఇంకో ధర్నా ఉంది. ఆ తర్వాత 4 గంటలకు ఇంకొక మీటింగ్ ఉంది. ఇట్లా పలు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ మూసాపేటలో మనం మంచి గట్టి మీటింగ్ పెట్టుకుందాం. మీరందరూ ఇక్కడికి తరలివచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ జై టిఆర్పి, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. అంజీ బయలు మల్లన్న గారి నాయకత్వం, జై టిఆర్పి. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. తర్వాత రాబో గ్రేవీ లేదు ఉందా? డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తారన్నమాట? లైన్ గా రావచ్చు. లైన్ లైన్ చేయాలి. లైన్ చేయి. ఇంకా కొంచెం అందరి లైన్ చేయి. లైన్ చేయి. లైన్ చేయి. ఇంకా కొంచెం అందరి